ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేభిలాషులకి అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. గురువారం పౌర్ణమి వచ్చింది. ఇది జూన్ నెలలో అత్యంత శక్తివంతమైన విశేషమైన పౌర్ణమి, వట పౌర్ణమి అంటారు. మన జీవితంలో అంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గాలన్నా, కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరగాలన్నా, నిత్య జీవితంలో మీరు ఎదుర్కొంటున్న అనేక ఇబ్బందుల నుండి బయటపడడానికి ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే అప్పుల నుండి చాలామంది అప్పులైపోయాము, అప్పులు తీరడం లేదనేవారు కూడా ఈ సమయాన్ని వినియోగించుకోండి. అప్పుల నుండి బయటపడాలి అనుకునేవారు, అలాగే ఆర్థిక సమస్యల నుండి బయటపడాలి, ధనరాబడి పెరగాలి అని ఎవరైతే అనుకుంటున్నారో ఈ ఉపాయాన్ని ఖచ్చితంగా చేయండి. అలాగే మా చేతిలో ధనం నిలబడటం లేదండి, వృధా ఖర్చులు ఎక్కువ పెరిగిపోయాయి, అవి తగ్గి సేవింగ్స్ పెరగడానికి మీరు ఈ ఉపాయం చేయవచ్చు. అలాగే వ్యాపార అభివృద్ధికి ఈ చిన్న ఉపాయం చేసి చూడండి, అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు. ఈ ఉపాయాన్ని రేపు ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా చేయవచ్చు. అంటే గురువారం ఉదయం నుండి రాత్రి పడుకునేలోపు, అంటే మీరు రాత్రి 12 గంటలు పడుకుంటారనుకోండి, 1 గంటకు పడుకున్నా సరే ఆ లోపు మీరు చేయవచ్చు. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయవద్దు. ఎటువంటి ఆహార నిబంధనలు లేవు. అంటే ఏ ఫుడ్ అయినా తీసుకోవచ్చు. స్నానానికి సంబంధించిన నిబంధన, స్నానం చేస్తే సరిపోతుంది, అంతేగాని మీరు తలస్నానం చేయాలి ఇలాంటి నిబంధన ఏమీ లేదు. ఈ ఉపాయానికి కావాల్సింది 1 లవంగం, అలాగే ₹1 బిళ్ళ, అలాగే ఎర్రటి క్లాత్, కొన్ని అక్షింతలు, పసుపు అక్షింతలు కావాలి. మీరు మామూలుగా ఈ ఉపాయాన్ని స్నానం చేసిన తర్వాత చేయాలి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది. మీరు నా వీడియోస్లోకి వెళ్ళండి, మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నించండి. మీకు ఈరోజు ఉదయం కూడా ఒక ఉపాయం చెప్పాను, అది కూడా పౌర్ణమి రోజు చేసే ఉపాయం, చాలా తేలికైన ఉపాయం, అది కూడా ప్రయత్నించండి. మీరు ఏది చేయగలిగితే అది ప్రయత్నించండి. ఈ ఉపాయాన్ని మీరు పూజ ఎక్కడైతే చేస్తారో ఆ గదిలో చేయండి. ముందుగా మీరు ఒక ఎర్రటి క్లాత్ తీసుకోండి, కొత్త క్లాత్ ముక్క తీసుకోండి, పెద్దది అవసరం లేదు, నేను చూపిస్తాను. ఇలా క్లాత్ తీసుకోండి. క్లాత్ తీసుకున్న తర్వాత దానిలో ముందుగా మీరు ₹1 బిళ్ళ పెట్టండి, ₹1 బిళ్ళ. తర్వాత పువ్వు ఉన్న లవంగం, చూడండి పువ్వు ఉన్న లవంగను మాత్రమే వాడండి, 1 లవంగ పెట్టండి. తర్వాత కొన్ని అక్షింతలు ఇలా వేయండి దీని మీద. తర్వాత దీన్ని మూటగా కట్టండి. నేను చూపిస్తున్నాను మామూలుగా, దీన్ని మీరు మామూలుగా మూటగా కట్టండి. చిన్న మూట అవుతుంది, ఇలా మూటగా కట్టండి, ఇలా మూటగా కట్టండి. ఇది మీకు చూపించడం కోసం చేస్తున్నాను. తర్వాత మీరు ఈ మూటని మూటగా కట్టిన తర్వాత దేవుడి ముందు పెట్టండి, ఇలా పెట్టండి. పెట్టి మీ మనసులో ఏదైతే కోరిక ఉందో ఆ కోరిక గురించి చెప్పుకోండి. తర్వాత ఈ మూటని మీరు సాంబ్రాణి ధూపం చూపించండి, ధూప స్టిక్ చూపిస్తే సరిపోతుంది, అంటే ధూపం చూపించాలంతే. తర్వాత ఈ మూటని మీరు బీరువాలో కానీ మీరు డబ్బులు పెట్టే ప్రదేశంలో బయటికి కనిపించకుండా పెట్టండి. బయటికి కనిపించకూడదు, అంటే డబ్బులు దాస్తారు బీరువాలో, లోపలికి పెట్టుకోండి. అంటే బయటికి మీకు ఎదురుగా డోర్ తీయంగానే బయటికి అలా కనిపించకూడదు, దీన్ని అలా పెట్టాలి. 1 నెల తర్వాత మళ్ళీ పౌర్ణమి రోజు, నెక్స్ట్ వచ్చే పౌర్ణమి రోజు లోపల మీరు పెట్టిన మూటని తీసి దానిలో ఉన్న రూపాయిని, అంటే ఏదైతే ₹1 బిళ్ళ పెట్టాం కదా, ఆ ₹1 బిళ్ళని మీ ఇంట్లో పెరల్లో కుండీలో కానీ ఎక్కడైనా మట్టి తీసి ఆ మట్టిలో పెట్టండి. కుండీలోనే పెట్టవచ్చు. మీరు లవంగాన్ని అక్షింతల్ని మొక్క మొదల్లో వేసేయండి. ఈ ఉపాయం ఒక్కసారి చేస్తే చాలు, మార్పు అనేది తప్పకుండా వస్తుంది. ఇది చాలా శక్తివంతమైన ఉపాయం. మరి ఈ క్లాత్ని ఏం చేయాలని మనం వస్తుంది,
మీరు ఈ క్లాత్ని ఏదైనా చెట్టు మొదల్లో పెట్టేయచ్చు. ఈ క్లాత్ని కూడా ఇది ఒక్కసారి చేయండి. అంటే పౌర్ణమి రేపు మంగళవారం వట పౌర్ణమి నాడు చేయండి. ఖచ్చితమైన అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఇది ఖర్చు అయ్యేది కాదు. ₹1 ఎర్రటి క్లాత్, చిన్న ముక్క, ఒక లవంగ, అక్షింతలు. మీరు ఇది మీకు ఎలా పనిచేస్తుందంటే ధనానికి సంబంధించి అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. మీకు జీవితంలో మార్పు కావాలి, అదృష్టం వరించాలనుకున్నప్పుడు ఇది చేయండి. ఫలితం వచ్చి తీరుతుంది. ఇది రేపు ఒక్కరోజు మాత్రమే కాబట్టి ఎంతమంది మిత్రులకు మీరు షేర్ చేయగలిగితే అంతమంది మిత్రులకు షేర్ చేయండి. అద్భుతమైన ఫలితం ఉంటుంది. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.